మీ సంతకం నేనే పెట్టాను. ఈ ఉద్యోగానికి నేనే అప్లై చేశాను. ఫౌండర్కి ఈ విషయం తెలుసు. ఇప్పుడు అదే నేను చేసిన పెద్ద తప్పు అనిపిస్తుంది. మీరు అట్లీస్ట్ ఇక్కడికి రాకపోయింటే ఆ పిల్లల ప్రాణాలతో అయినా ఉండేవారు. ఇప్పుడు ఆ 2 ప్రాణాలు పోయాయి. ఏం సమాధానం చెప్తారు సార్? నాకిదంతా ఏమీ తెలీదు. ఎవరు నాతో ఏమీ చెప్పలేదు. మీరు వినే పరిస్థితిలో ఎప్పుడున్నారని, మీతో ఎవరు మాట్లాడుతున్నారో ఏంటో అసలు ఏనాడన్నా మీకు తెలుసా? చూడు, నాకు పర్సనల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటి నుంచి బయటికి రాలేకపోతున్నాను. నాకు ఏడుపు రావట్లేదు. నాకు ఏడుపు రాదు, రాత్రుల్లో నిద్ర పట్టదు. అందుకే తాగుతాను. నిజం చెప్తున్నా, ఆ పిల్లలు ఎంత పని చేస్తారని నేను అస్సలు ఊహించలేదు. నీకు ఏడుపే రాదు కదా? చనిపోయిన పిల్లలు వాళ్ళ అమ్మ ఎవరితో గొప్పగా చెప్పారు, ఒకరు వస్తారు మీ పిల్లల్ని కాపాడతారు అని. ఇద్దరు ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉంటారయ్యా. 5 వారం పెద్దోడు అన్నాడు, తమ్ముడిని బడికి పోని నేను పనికి పోతానని. ఎవరు మాస్టర్ వస్తారు, మమ్మల్ని కాపాడతారని నమ్మకంగా చెప్పాడే, ఎవరు రాలేదే. నాకు కడుపు పోతే మిగిలింది. పనిచేస్తు సార్, మిగతా కేసులను కూడా బయటకు పంపించే. ఓకే సార్. ఇప్పుడు మీకు ఏడుపు రావట్లేదు కదా? మీకు చచ్చే వరకు ఏడుపు రాదు. స్టేషన్లో కూర్చొని ఏడుస్తున్నా. ఏమా, ఒకసారి చెప్తే మీకు అర్థం కదా? వెళ్ళండమ్మా, వెళ్ళమంటున్నానా? మీరు రండి సార్. మళ్ళీ చెప్తున్నా సార్, రండి సార్. చెప్తుంటే అనిపించుకోకుండా. మళ్ళీ చెప్తున్నా, ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. చూడండి, ఆ పిల్లల చావుకి మీరు ఒక కారణం అన్న విషయం మాత్రం మర్చిపోకండి. ఆవిడకి నేను సారీ చెప్పానని చెప్పు. సార్, మాస్టర్ని మర్యాద ఇస్తుంటే ఎక్కువ చేస్తున్నారు. కోపం తెప్పించుకోండి. చూడండి, నా పిల్లలు నాకు దూరం అయిపోయారు. నువ్వు బయటికి రా. సార్, దోమల బొత్త ఒకటి పెట్టండి సార్, మస్తు గుర్తున్నాయి. ఇట్లా చూడు భవాని, యూనియన్ ఎలక్షన్లో నిల్చోనీకి నువ్వు నేను తప్ప ఏరే ఓళ్ళు లేడు. నేను పోటీ లేకుండా గెలవాలి. వర్షం పడేలా ఉంది కదా, ఓ చాయ్ తాగుతూ మాట్లాడుకుందామా? మాస్టర్, నా పేరు శివ, మా అన్న పేరు మణి. నాకు బాగా ఆకలిగా ఉందంటే మా అన్నయ్య ఒక బేకరీలో దొంగిలించాడు. కానీ ఇంకేదో కేసు పెట్టి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ అంతా తప్పుగా ఉంది మాస్టర్. మమ్మల్ని కొడుతున్నారు, నోట్లో ఏదో పౌడర్ పెడుతున్నారు. అది పెట్టగానే వాళ్ళు వణుకుతున్నాయి మాస్టర్. పగలు రాత్రి ఏమీ తెలియడం లేదు. ఇదంతా కొద్ది రోజులే కదా అని ఓర్చుకున్నాం. ఇప్పుడు రిలీజ్ అవ్వగానే ఇంకా మర్డర్ కేసు సరెండర్ అవ్వమంటున్నారు, లేదంటే మా అమ్మని చంపేస్తానంటున్నారు. చారు ఓకే, మీరు వస్తారు, మమ్మల్ని కాపాడతారని చెప్పింది. మమ్మల్ని కాపాడండి మాస్టర్. మా అమ్మ పాపం ఒక్కతే ఉంది. రోజు ఏడ్చి ఏడ్చి ఇప్పుడు ఏడుపై రావట్లేదు మాస్టర్. ప్లీజ్ అన్న, మమ్మల్ని కాపాడండి. మమ్మల్ని ఎలాగైనా కాపాడండి మాస్టర్.
నువ్వు చెప్పన్నా. గదే భవానీ, నేను పోటీ లేకుండా గెలవాలి, కాంప్రమైజ్ చేసుకోనీకే పిలిపించిన. అయినా నేను నమ్మేది కష్టమే. నువ్వు ఎప్పుడైనా ఆ చిన్న పోరగాండ్లతో ఏమైనా చేపిస్తావు. నీకు దినాము భయపడకుండా ఇంట్లో నువ్వు ఉండలేక బయట తిరగలేక సావాలనా? అందుకే నన్ను ఇక్కడికి పిలిచి చంపనీకి ప్లాన్ చేసినవా? నిన్ను ఒకరిని చంపాలని ఫిక్స్ అయ్యి గాన్ని కూసోబెట్టి చాయ్ దాపిచ్చి, అయ్యా స్వామి నిన్ను చంపుదామని పర్మిషన్ అడిగిన ఒకే ఒకరి నువ్వే. దానికి బదులు నువ్వు ఓ పెద్ద మనిషివి, నిన్ను చంపనీకి ఇన్ని రోజులు రాహుకాలం యమగండం అంటూ ఎదురు చూశాను చూడు. నన్ను అనాలి. ఏయ్, ఆగండ్రా, నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నా. నన్ను చంపి నిన్ను నీ వాళ్ళని కాపాడుకో. లేరా, ఒకరిని కొట్టడానికి ఎంతమంది? మొదటి తరపుది. మాస్టర్ రా, 10 నిమిషాల టైం, త్వరగా కానిచ్చి బయటకు వచ్చేయండి. రే అది తిరుగు. లేరా, ఆఫ్ చేసిరా. నువ్వు సచ్చి మళ్ళీ పుట్టొచ్చున్నా నా కంటపడక. ఇగో మాస్టర్, అన్న బస్ టికెట్ పంపించండు. వాల్వో బస్సు, ఏసీ స్లీపరు. రాత్రి ఎక్కితే పొద్దుగాలే ఊరు చేరుకోవచ్చు. సమజైందా? నేను బోనని మొంకు పట్టు పట్టినావు అనుకో, పొద్దుగల ఇద్దరిని ఎలాంటి తీసినాం కదా, నిన్ను గట్లనే ఎలాంటి తీస్తాం. నిన్నేరా మాట్లాడుతున్నాగా, లవ్ లెటర్ చదువుతున్నావా ఏంది? శివ మాణి అరే సరెండర్ కావని చచ్చిండ్రే ఇద్దరు అవులాగాళ్ళు. సార్, సౌండ్ ఎక్కువగా వస్తుంది సార్. ఏం కాదులే, నువ్వు ఊరుకో.
సార్. ఏంటో చూడవయ్యా. సరే సార్.